ఇతని పేరు భరత్ మతుక్కు మిల్లి. ఇతను వైజాగ్ ఎంపీ. దానికంటే కూడా బాగా ఎలా పరిచయం అంటే బాలకృష్ణ రెండవ అల్లుడిగా పరిచయం. వీళ్ళ మాటలు, వీళ్ళ యాటిట్యూడు, వీళ్ళ హావభావాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే పేదవాడిని వేలు పెట్టి చూపిస్తూ, నువ్వు పేదవాడు, నీ స్థాయి ఇది, నువ్వు ఉండాల్సింది ఇక్కడ, నువ్వు తిరగాల్సింది ఇక్కడ, నువ్వు చదవాల్సింది ఇక్కడ, నువ్వు బ్రతకాల్సింది ఇక్కడ అనే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించి 100 సంవత్సరాలు అయిందని చెప్పేసి 1926లో ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించారు. వీళ్ళ గీతం యూనివర్సిటీ 1980లో వచ్చింది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా ఆక్యుపై చేశారన్న వివాదాలు కూడా అప్పుడు వచ్చాయి. ఐ థింక్ అది కోర్టులో నడుస్తుంది అనుకుంటా. వీ డోంట్ నో వాట్స్ ద అవుట్కమ్. సో ఈ భరత్ మతుక్కు మిల్లి అనే అతను ఒకసారి అంటే చదువులో కూడా పేద గొప్ప ఉంటారు అని ఎలా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నారో వినండి. దానిపైన మీ ఒపీనియన్ నాకు కావాలి. లైక్ ఐ వాంట్ టు నో వాట్స్ ఎగ్జాక్ట్లీ హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అండ్ వాట్స్ హిజ్ యాటిట్యూడ్ అండ్ థాట్ ప్రాసెస్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినండి. నా మీద ఆరోపణలు చేస్తారు. నేను ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ చచ్చిపోతే గీతం ఇంకా బాగుంటది అని. మీ అందరికీ చెప్తున్నా ఆనెస్ట్ గా, ఆంధ్ర యూనివర్సిటీకి గీతంకి కాంపిటీషన్ లేదు. ఎందుకు లేదంటే ఆంధ్ర యూనివర్సిటీకి పేద పిల్లలు దే ఆర్ కమింగ్ బికాస్ ఇంకెక్కడ అవకాశం దొరక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ రావాలి అని. మా దగ్గర పేద పిల్లలు ఎక్కువ మంది రారు, ఎందుకంటే మా ఫీజు ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ టార్గెటింగ్ అ డిఫరెంట్ డెమోగ్రాఫిక్. మేమేంటంటే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తున్నాము. మా దగ్గర కొందరు మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ 100 మందిలో ఒక 50-60 మంది ఉంటే ఇక్కడికి 95 మంది మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. మాకు ఒకటి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆంధ్ర యూనివర్సిటీ అంత వరి అవ్వక్కర్లేదు, కొంత వరి అవ్వాలి. మార్చ్ ఏప్రిల్లో జీతాలు లేకపోతే కొందరు ఇబ్బంది పడతారు కానీ, బట్ అదర్వైజ్ 10 మంత్స్కి అయితే డబ్బులు వస్తాయి. కానీ నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్వేచ్ఛ, నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ. బట్ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే ఇట్లాంటి పబ్లిక్ యూనివర్సిటీస్ ప్లే చేసే పాత్ర ఏంటంటే ద మోస్ట్ డిజర్వింగ్ అండ్ దోస్ ఇన్ పర్టికులర్ హూ బిలాంగ్ టు ద లోవర్ ఎకనామిక్ స్ట్రాటా, ఇంకెక్కడ అవకాశాలు దొరక్క, అండ్ దోస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫైర్ ఇన్ ద బెల్లీ. ఏదో చేయాలి, సాధించాలి అనే జీవితంలో తపనున్న యువత ఇట్లాంటి ఆంధ్ర యూనివర్సిటీకి వస్తారు. అండ్ వాళ్ళకి చేయాల్సిన జస్టిస్, మొరాలిటీ గవర్నమెంట్కి ఉంది. బికాస్ డబ్బులు ఉన్న వాళ్ళు గీతం కాకపోతే ఇంకెక్కడికో వెళ్తారు, ఎస్ఆర్ఎంకి వెళ్తారు, విఐటికి వెళ్తారు, ఇంకెక్కడికో వెళ్తారు. బట్ పేదవాళ్ళకి అంత అవకాశం ఉండదు. సో దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయన మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు గీతంలోకి వచ్చేది డబ్బున్న వాళ్ళు, బాగా గొప్పగా సంపాదించుకున్న వాళ్ళ పిల్లలు, బలిసిన వాళ్ళు అనుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మెడలో బోర్డు వేసుకొని తిరగమనండి. ఏది గీతం ఓన్లీ డబ్బున్నోళ్ళకే, గీతం ఓన్లీ డబ్బున్నోళ్ళకే, చదువు రాకపోయినా కానీ, మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ కాకపోయినా కానీ డబ్బులు కడితే మేము చేర్చుకుంటాము అని చెప్పేసి బోర్డు వేసుకొని మెడలో తిరగమండి. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఫైనాన్షియల్ సబ్జెక్ట్ పైన వాళ్ళ స్థితిగతుల్ని చూపిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ అనేది పేదవాళ్లకు, ఇటువంటి యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీలు పేదవాళ్లకు తప్పితే డబ్బున్నోళ్ళకు కాదు, డబ్బున్నోళ్ళు రావాలంటే మాలాంటి గీతంకో, ఎస్ఆర్ఎంకో, విఐటికో వెళ్తారు, పేదవాడి కోసమే ఈ యూనివర్సిటీలు అంటే ఎందుకు అంత చులకన భావన అనేది నా క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు కాంపిటీషనా, ఇంకొకరు కాంపిటీషనా అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ సంస్థలని సర్వనాశనం చేస్తూ ప్రైవేటు సంస్థలని ఎలా కొమ్ము కాస్తారో మనం చూస్తూనే ఉన్నాం. చివరిలో ఒకటి కొసమెరుపు కూడా నేను చూపిస్తాను. అంటే వీళ్లకు ప్రభుత్వ సంస్థలు అంటేనే అంత చిన్న చూప. పైగా వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ హాల్లో కూర్చొని పేదవాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు అంటే అక్కడే డిస్క్రిమినేషన్ స్టార్ట్ కదండి. ఇప్పుడు ఎవడైనా రేపు స్టూడెంట్ ఉన్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుతున్నా అంటే, వాడు పేదోడు, వాడిని మనం జాయిన్ చేసుకోవద్దు. స్థితిగతుల్ని ఎగతాళి చేసే విధంగా పేదవాడైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెళ్తారంట. నాయన భరత్ ముతుకుమల్లి, ఇంతకుముందు మీ తాత లేకపోతే
వాళ్ళ జనరేషన్ వాళ్ళు ఏ ఏ యూనివర్సిటీస్లో చదివి పైకి వచ్చారు. ఇప్పట్లో మన భారతదేశంలోనే పేరు తెచ్చుకున్న అందరూ పెద్దవాళ్ళు, మంత్రులు, లేకపోతే ప్రధానమంత్రులు, లేకపోతే ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ ఏ యూనివర్సిటీలో చదివారు, అదే ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఎంత ఎంత గొప్పవాళ్ళయ్యారు, ప్రపంచ ప్రసిద్ధులయ్యారో ఒకసారి లిస్టు తెచ్చుకొని చదువుకో. ఏదో పేదవాడికి, డబ్బు లేని వాడికి, వాళ్లకు మాత్రమే గవర్నమెంట్ యూనివర్సిటీలని తక్కువ చేస్తూ, గవర్నమెంట్ యూనివర్సిటీస్కి సరిగా జీతాలు రావంట, 2 నెలలు జీతాలు రావంట, మాకైతే స్వేచ్ఛ ఉంటుంది, మేము ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోవచ్చు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు కట్టే వాళ్ళే నా దగ్గరికి వస్తారు, కాబట్టి నాకు గీతం యూనివర్సిటీ పోటీయే కాదు అని నువ్వు మాట్లాడడం పేదవారిని అవమానించడమే, పేదవారిని ఇన్సల్ట్ చేయడమే. ఇట్లా డిస్క్రిమినేషన్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తుందండి సమాజం? ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ అనేది కేవలం పేదవాడికే అంటే అంటే ఏది? మనము ఎంతో కష్టపడి అన్టచబిలిటీ ఈజ్ ఇన్హ్యూమన్ అని, అంటరానితనం అమానుషం అని చెప్పేసి, అందరూ ఒకటిగా ఉండాలని చెప్పేసి మన దేశం పోరాడుతూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. ఈ అసమానతలు ఉండకూడదని వీళ్ళు డైరెక్ట్గా అదే కాలేజీకి వచ్చేసి, ఈ కాలేజీ చదువుకునే వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే, డబ్బున్నోళ్ళు ఈ కాలేజీకి రారు, ఇదంతా పేదవాళ్ళది యూనివర్సిటీ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు ఒక్కసారి నారాయణ కాలేజెస్ గురించి ఏమన్నాడో ఒకసారి వినండి. వాళ్ళంట పర్ఫెక్ట్గా తయారు చేస్తారంట. నారాయణ కాలేజీలో 10th కానీ ఇంటర్ కానీ మినిమం ఫీజు 1,50,000 రూపాయలు, లేకపోతే 1,30,000 రూపాయలు. ఎంతమంది డబ్బులు కట్టి నారాయణ లేకపోతే చైతన్య కాలేజెస్లో చదవగలరు? పేదవాడి పరిస్థితి ఏంది? నారాయణ రుద్దుతాడంట, వంగుతాడంట, లేస్తాడంట, ఇవన్నీ బాగానే చెప్తాడు చంద్రబాబు నాయుడు, పర్ఫెక్ట్గా తయారు చేస్తాడు అని. కానీ ఎంతమంది నారాయణలో చదువుకోగలరు? ఇప్పుడు మా ఊరు ఉందండి, మా గ్రామం ఉంది. మా గ్రామంలో ఒక 250 ఇల్లులు ఉంటే 30 మందో లేకపోతే 35 కుటుంబాలు నారాయణ చైతన్యకు వెళ్ళి చదివిపించే ఆ ఫెసిలిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా భూములు ఎక్కువ ఉంటాయి కానీ అప్పులు ఎక్కువ చేసుకోవాలి, అప్పులు చేసి చదివించే పరిస్థితి. మిగతా 200 కుటుంబాలు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడానికే వాళ్ళు చాలా కష్టపడాలి. ఇప్పుడు ఆ 200